హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పి 2026 నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది అప్లై చేయడం కూడా స్టార్ట్ చేశారు. అయితే మీరు అప్లై చేసేటప్పుడు చేసే ఒక్క చిన్న మిస్టేక్, ఎగ్జామ్ రాయడం జాబ్ తెచ్చుకోవడం తర్వాత విషయం. మీరు అప్లికేషన్ స్టేటస్లోనే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ అక్కడ పాస్ అయిపోయినా కూడా మళ్ళీ డీవీలో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్గా అప్లై చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేసే ముందు మనం రెడీ చేసుకోవాలి అండ్ ఎలా ఉండాలి ఏంటి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు మీకుండే డౌట్స్ ఏవైతే నన్ను ఇంతకుముందు వీడియోస్లో అడిగారో ఆ డౌట్స్ని ఇందులో మాట్లాడుకుందాం. అండ్ తర్వాత మీరు చేసే మిస్టేక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఓవరాల్గా. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి, అలాగే హైప్ పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు డేట్స్ ఫస్ట్ చూడాలి. డేట్స్ చూసుకున్నారు కదా, మీకు 15th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అప్లై అయితే చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ అన్నది 14/6 జూన్ 14th వరకు మీకు టైం ఉంది. ఇక్కడ మిస్టేక్ నెంబర్ 1, చాలా టైం ఉంది కదా లాస్ట్లో అప్లై చేసుకుందాం అని చాలామంది అనుకుంటారు. అండ్ ఇంకో మిస్టేక్ ఏంటంటే వెంటనే ఇప్పుడే నోటిఫికేషన్ పడింది ఇప్పుడే అప్లై చేసేయాలని కంగారుగా అప్లై చేసేస్తారు వితౌట్ నోయింగ్ ద డీటెయిల్స్ అనమాట. ప్రాపర్గా అప్లై చేయాలి. సో మీరు టైం తీసుకుని అసలు ఏమేమి కావాలి అన్నీ తెలుసుకుని అప్లై చేయండి. ఓకే, అని మీకు కావాలి అంటే నేను స్టెప్ బై స్టెప్ అప్లై చేసే ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను. ఎందుకంటే ఈసారి కొన్ని చేంజెస్ కూడా వచ్చాయి. అప్లై చేసే విధానంలో కొన్ని కొత్తవి కూడా యాడ్ చేశారు. దాని గురించి కూడా కావాలంటే కింద మీరు స్టెప్ బై స్టెప్ లేకపోతే ఫామ్ ఫిల్లింగ్, ఏఎల్పి ఫామ్ ఫిల్లింగ్ ఇటువంటివి కామెంట్ చేస్తే ఎక్కువ మంది నెక్స్ట్ నేను ఆ వీడియో కూడా తీసుకొస్తాను. సో మెయిన్ మిస్టేక్ ఏంటి, లేట్గా అప్లై చేయొద్దు. ఎందుకంటే లాస్ట్లో సర్వర్స్ అన్ని బిజీ అయిపోతాయి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాగని వెంటనే ఈ రోజే అప్లై చేసేయాలని కాదు, ప్రాపర్గా టైం తీసుకుని అన్ని తెలుసుకుని అన్ని దగ్గర పెట్టుకుని అప్పుడు అప్లై చేయండి. ఓకే, అండ్ దానివల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, మీకు మోడిఫికేషన్ విండో ఉంటుంది చిన్న మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి. కాకపోతే మీరు ఆ మిస్టేక్ చేసినప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అది మీరు ఫ్రీగా ప్రిపేర్ అవ్వలేరు అనమాట. కొంచెం టెన్షన్ అన్నది ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా 250 రూపీస్ మీరు పే కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనీ కన్నా ఎక్కువ ప్రెషర్ అన్నది ఉంటుంది. ప్రాపర్గా ఫోకస్డ్గా చదవలేరు. సో మిస్టేక్స్ ఏం చేయకుండా అప్లై చేయండి. సో అప్పుడు మీకు ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్లోనే కాకుండా డీవీ మెడికల్ అప్పుడు కూడా మీరు స్మూత్గా వెళ్ళిపోవచ్చు. అండ్ చూసారు కదా, మీకు 11,000 అరౌండ్ పోస్టులు అయితే ఉన్నాయి. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, చాలా మంచి ఛాన్స్. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను చెప్తాను. అండ్ మన దగ్గర ప్రాపర్గా దీనికి సంబంధించిన ఫుల్ కంటెంట్ నేను స్ట్రాటజికల్గా ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసుకుని ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాను. ఫుల్ కోర్స్ అన్నది నేను లాస్ట్లో మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ముఖ్యంగా నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ అన్నది క్లియర్ చేశాను. ఓకే, అండ్ అలాగే ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ప్రాపర్గా నేను మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాను. ఓకేనా, సో మాట్లాడదాం ఒక్కొక్క దాని గురించి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే ఓన్లీ 1 ఆర్ఆర్బీకే మీరు అప్లై అయితే చేయాలన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఇదే ఫస్ట్ టైం రాస్తుంటే చాలామంది ఏం చేస్తారు, ఒక దానిలోనే అప్లై చేయడం ఎందుకు, వేకెన్సీస్ వేరే దగ్గర కూడా ఉంది కదా, వాళ్ళకి ఏం తెలియదులే అన్నట్టు మీరు 2-3 ఆర్ఆర్బీస్లో అప్లై చేద్దాం అనుకోవచ్చు. ఓకే, అటువంటి మిస్టేక్ చేయొద్దు. వేరు డీటెయిల్స్ ఇచ్చి చిన్న స్పెల్లింగ్లో మార్చి మనం అప్లై చేద్దాం, ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకేనా, ఎందుకంటే ఒకటే ఆర్ఆర్బీ చూస్ చేసుకోవాలి. అండ్ దానికి సంబంధించి మీరు కావాలంటే బెస్ట్ జోన్ వీడియో నేను చేస్తాను. ఓకేనా, సో ఏ జోన్లో అప్లై చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నేను చేస్తాను, మీరు కంగారు పడద్దు. కాకపోతే మీరు ఒక్క జోనే సెలెక్ట్ చేసుకోవాలి, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకొక మిస్టేక్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. క్రియేట్ అన్ అకౌంట్ ఆల్రెడీ 2024-25లో మీరు ఏదైనా రైల్వే జాబ్స్కి కనుక అప్లై చేస్తుంటే మీరు మళ్ళీ కొత్తగా వేరే డీటెయిల్స్తో క్రియేట్ అన్ అకౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆల్రెడీ మీరు ఈ 2 ఇయర్స్లో 24-25లో కనుక ఏదానికైనా అప్లై చేస్తే ఆర్ ఈ మధ్యలో ఎప్పుడైనా అప్లై చేస్తే ఈ 2024 నుంచి 26 లోపు మీరు కొత్తగా క్రియేట్ చేసుకునే పని లేదు. ఓకే, అప్లై చేసేటప్పుడు మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి: లాగిన్ విత్ ఆధార్, లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్, అలాగే క్రియేట్ అన్ అకౌంట్. సో ఆల్రెడీ మీ దగ్గర మీరు ఈ లేటెస్ట్ 24-25లో కనుక అప్లై చేస్తుంటే మీ క్రెడెన్షియల్స్తో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు, కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసే పని లేదు. అలాగే మీకు ఆధార్ ఉంటుంది కదా, ఆధార్తో కూడా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వాలనుకుంటే మీరు ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు అయితే, కొత్త వాళ్ళు అయితేనే మీరు ఇప్పటిదాకా ఎప్పుడు అప్లై చేయకపోతేనే క్రియేట్ అన్ అకౌంట్ త్రూ మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, దెన్ అప్లై చేయాలన్నమాట. అవసరమైతే నేను ఆ వీడియో కూడా చేస్తాను ఎక్కువ మంది అడిగితే. ఓకే, సో ఇప్పుడు డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ మీకు కనిపిస్తున్న డాక్యుమెంట్ ఏంటి, ఆధార్. ఈ ఎగ్జామ్స్ అన్నిటిలో, ఈ ఎగ్జామ్నే కదా, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఎగ్జామ్స్లో ఇప్పుడు మనకి ఆధార్ వెరీ ఇంపార్టెంట్ అయిపోయిందనమాట. సో ఆధార్ అన్నది ఫస్ట్ మీ దగ్గర ఉండాలి. ఓకే, అప్లై చేసుకునేటప్పుడు, ఎందుకంటే వెరిఫికేషన్
వెరిఫికేషన్ అది ఉంటుంది. 99% మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. ఓకే, ఒకవేళ మీకు అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆధార్లో అప్లై చేయాలా లేకపోతే 10th క్లాస్కి సంబంధించిన మార్క్స్ లిస్ట్లో ఉన్నది ఆ డీటెయిల్స్ అప్లై చేయాలని మీకు కనుక డౌట్ ఉంటే 10th క్లాసే ఇక్కడ మనకి మెయిన్ అనమాట. సో 10th క్లాస్ని మెయిన్గా తీసుకుని వాటిల్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారమే అన్నిటిలో కూడా ఇచ్చుంటారు కదా మీరు ఇంటర్లో మిగతా వాటిల్లో కూడా ఐటీఐలో కానీ. సో 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆధార్ ఫస్ట్ వెరిఫై చేసుకోండి. అప్లై చేసే ముందు వెరిఫై చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ కూడా చేసుకోండి. కరెక్ట్ చేసుకుని ఆ స్లిప్ ఇస్తారు కదా మీకు, ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్, అది మీ దగ్గర పెట్టుకోండి. అండ్ కరెక్ట్ అయిన తర్వాత అప్లై చేయండి. ఓకే, సో డీటెయిల్స్లో 10th వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 10th బేస్డ్గానే మీరు అంటే అక్కడ ఏదైతే నేము స్పెల్లింగ్స్ ఎలా ఉన్నాయో అలాగే అన్నింటిలోనూ ఉండాలి. సో ఆధార్లో కూడా దానికి తగ్గట్టు కరెక్ట్ చేసుకోండి ఒకవేళ లేకపోతే, అండ్ దెన్ అప్లై చేయండి. నెక్స్ట్ మనకి ఈ ప్రాసెస్లో తర్వాత బాగా అవసరం అయ్యే ఇంకొక డాక్యుమెంట్ ఏంటి అంటే కమ్యూనిటీ ఆర్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్. లైక్ జనరల్, మనకి ఓబీసీ ఉంటారు, అలాగే ఎస్సీ ఎస్టీ, అండ్ దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నారు కదా. సో వీళ్ళకి సంబంధించి ముందుగా జనరల్ గురించి మాట్లాడితే జనరల్ వాళ్ళకి ఏంటంటే ఏ సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సిన పని లేదు. క్యాస్ట్ రిలేటెడ్ కానీ కేటగిరీ రిలేటెడ్ కానీ కట్ ఆఫ్ ఎలాగో మీకు ఎక్కువే ఉంటుంది. సో స్పెసిఫిక్ డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు. అండ్ మనం ఓబీసీ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఈ ఇయర్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్ డాక్యుమెంట్లో చూడండి, ఇక్కడ మీకు ఓబీసీకి సంబంధించి క్లియర్గా ఇచ్చారు. మీరు నాన్ క్రీమీ లేయర్ అయితే ఓబీసీలో మనకి నాన్ క్రీమీ లేయర్కే బెనిఫిట్స్ ఉంటాయి. సో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి April 1st, 2026 లేటెస్ట్ ఆ డేట్ ఆర్ ఆ డేట్ తర్వాత మీరు తీసుకుని ఉండాలి ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ అన్నది. అంతకంటే ముందు ఒక్కరోజు ముందున్నా కూడా అది వ్యాలిడ్ కాదు. సో లేటెస్ట్ తీసుకోండి, April 1st ఆర్ దాని తర్వాత అయితేనే మీరు ఇవ్వగలుగుతారు. అంటే క్లోజింగ్ డేట్ లోపు తీసుకోవాలి. మళ్ళీ మీరు ఇది ఓకే డివి టైంలో తీసుకుందాం ఇట్లా అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లోపు అంటే ఇప్పుడు లేటెస్ట్ది తీసుకుని ఉంచుకోవాలి మీరు ఖచ్చితంగా అప్లై చేసే ముందు. అదేవిధంగా మీరు కనుక ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీకి కానీ చెందిన వాళ్ళైతే ఎప్పుడు మీరు ఎలాగైతే ఇస్తారో సేమ్ అదే ప్రాసెస్లో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి తీసుకోవాలి మీరు ఖచ్చితంగా. ఓకే, అది కూడా క్లోజింగ్ డేట్ 14/6/2026, 14 జూన్ కంటే ముందు తీసుకోవాలి. ఓకేనా, సో లేటెస్ట్ది మీరు తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడతో అయిపోలేదు, మీకు నెక్స్ట్ కావాల్సినవి ఏంటి, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీకు 10th ఖచ్చితంగా ఉండాలి, 10th ప్లస్ ఐటీఐ ఉండాలి కదా. సో వీటికి సంబంధించి రెండింటికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. అండ్ చాలామంది అడుగుతున్న డౌట్, ఏదైతే ఫైనల్ ఇయర్లో ఉన్నాను బ్రో నేను ఎలిజిబులా కాదంటే, మీరు 14th జూన్ కల్లా ఖచ్చితంగా మీకు కనుక సర్టిఫికేట్ వచ్చేస్తే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఆ డేట్ కల్లా సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకే, లేకపోతే అప్లై అయితే చేయలేరు. మీరు కనుక యాక్ట్ అప్రెంటిస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఆ డాక్యుమెంట్ అన్నది మీ దగ్గర ఉండాలి అప్లై చేసే ముందే. అండ్ దాంతోపాటు మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫీజు పే చేస్తారో దాన్ని రిటర్న్ మీకు ఫస్ట్ సిబిటీ అయిపోయిన వెంటనే రిటర్న్ ఇచ్చేస్తారు కదా. సో ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇస్తే ఆ బ్యాంక్కి మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉంచుకోండి. అండ్ మీరు డైరెక్ట్ అప్లై చేసినా లేకపోతే సైబర్ కేఫ్లో ఇచ్చేటప్పుడు కూడా మీ డీటెయిల్స్ ఇవ్వండి, బ్యాంక్ డీటెయిల్స్. అండ్ ఒకవేళ మీరు సైబర్ కేఫే త్రూ అప్లై చేస్తున్నారు అంటే ఇంటర్నెట్ సెంటర్ నుంచి అప్లై చేస్తుంటే ప్రతి ఒక్కటి మీరు దగ్గరుండి వాళ్ళకి ఏదో మామూలు డీటెయిల్స్ డబ్బులు ఇచ్చేసి మీరే ఫిల్ చేయండి అనకుండా పక్క నుండి చూసుకోండి స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నీ కరెక్ట్గా అప్లై చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మళ్ళీ తర్వాత చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. దీని తర్వాత మనకు కావాల్సింది ఏంటి, లైవ్ పిక్. ఇదివరకు లాగా మనం ఫోటో ఇవ్వడం కాదు కదా, ఇప్పుడు మనకి మన లైవ్ పిక్ అంటే ప్రజెంట్ పిక్ అడుగుతుంది అనమాట. సో దానికి ఎట్లాగా, మీరు ఒక బ్రైట్ రూమ్లో ఫస్ట్ మీరు ప్రాపర్గా డ్రెస్అప్ అయ్యి నాన్ వైట్ క్లోత్స్ వేసుకోవాలి. ఓకే, వైట్ క్లోత్స్ కాకుండా నాన్ వైట్ క్లోత్స్లో ప్రాపర్గా డ్రెస్అప్ అయ్యి, అంటే ఫుల్ మేకప్ అని కాదు, నీట్గా ఓకే డ్రెస్అప్ అయిన తర్వాత అది కూడా కుదిరితే డార్క్ కలర్స్లో డ్రెస్అప్ అవ్వమంటున్నారు. అండ్ కాంట్రాస్ట్ మెయింటైన్ చేయమంటున్నారు బ్యాక్గ్రౌండ్తో. అంటే బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉందో మీరు కూడా అదే కలర్ డ్రెస్ వేయకుండా కొంచెం కాంట్రాస్ట్ ఉండేలా మెయింటైన్ చేయండి. అండ్ అలాగే క్యాప్స్, మాస్క్, స్పెట్స్ ఇలాంటివి పెట్టుకోకుండా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. సేమ్ మనం సెల్ఫీ ఫోటో ఎలా తీసుకుంటాం అలాగే అనమాట. మీకు అది చూపిస్తాను స్టెప్ బై స్టెప్ వీడియోలో. ఓకే, ఇది మీరు మొబైల్ త్రూ చేయొచ్చు, వెబ్ క్యామ్ త్రూ కూడా చేయొచ్చు అనమాట.
ఓకే, సో మీకు ఇదైతే అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దీంతో పాటు సిగ్నేచర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అయితే సిగ్నేచర్ ఇచ్చేటప్పుడు మీరు ఇప్పుడు నా పేరు శరణ్ కదా, SARAN ఇట్లా శరణ్ తేజస్, ఓకే, TEJUS ఇట్లా ఇవ్వకూడదు. ఓకేనా, ఇలా బ్రేకులుగా ఇవ్వకూడదు అనమాట. ఫుల్ కర్సివ్లో మీరు ఎట్లా అయితే కర్సివ్ రైటింగ్లో సైన్ చేస్తారో అదే విధంగా సైన్ చేయాలన్నమాట. ఇలా గ్యాపులుగా లేకపోతే బ్లాక్ లెటర్స్లో, క్యాపిటల్ లెటర్స్లో ఇట్లా కాదు. ఓకేనా. అండ్ మీరు పెట్టే సైన్ కూడా ఇప్పుడు ఒకలాగా మళ్ళీ మధ్యలో మీకు ఎగ్జామ్ అప్పుడు ఒకలాగా అలా పెట్టకూడదు. సేమ్ సైన్ మెయింటైన్ చేయండి. ఓకే. అండ్ నేను చెప్పాను కదా ఈసారి ఒక కొత్తది మనకి అప్లై చేసేటప్పుడు ఇచ్చారని. ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ క్వశ్చనేర్ అన్నది ఉంటుంది అనమాట. సో లైక్ మనల్నే క్వశ్చన్స్ అడుగుతారు. మీకు షుగర్ ఏమైనా ఉందా, లేకపోతే హైపర్ టెన్షన్, బీపీ ఏమైనా ఉందా, ఇటువంటి మెడికల్ కండిషన్స్ గురించి. సో అందుకనే స్టెప్ బై స్టెప్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ ఫామ్ ఫిల్అప్ ప్రాసెస్ అని లేదా ఆర్ఆర్బి ఫామ్ ఫిల్అప్ అని నెక్స్ట్ ఆ వీడియో తీసుకొస్తాను. ఓకే, సో ఇది మనకి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే మీరు చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి నేను చెప్పాను. అలాగే కొన్ని డౌట్స్ నన్ను అడిగేది వాటిని కూడా ఇంక్లూడ్ చేసి క్లారిఫై అయితే చేశాను. సో మనం అప్లై చేయటం అన్నది ఫస్ట్ ఫేజ్. ఓకే, నెక్స్ట్ మనకి జాబ్ క్రాక్ చేయాలంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటి? ప్రాపర్ సోర్స్ నుంచి ప్రాపర్గా ప్రిపేర్ అవడం విత్ వైజ్ ప్లాన్తో ప్రిపేర్ అవడం. ఓకే, చాలా లక్షల మంది అప్లై అయితే చేస్తారు. సో ఆ లక్షల్లో ఓన్లీ కొంతమంది ఎందుకు సెలెక్ట్ అవుతారంటే వాళ్ళు ఏమి టాపర్సో లేకపోతే ఏం కాదు, ప్రాపర్గా చదువుతారు. ఫస్ట్ సిలబస్ ప్రాపర్ కంప్లీట్ చేసుకుంటారు అండ్ దాని మీద ప్రాపర్గా స్ట్రాటజికల్గా ఇన్వెస్ట్ చేస్తారు టైంని. దేనికి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఏది అన్నెసరీ, సో అది ఇంపార్టెంట్. యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు ర్యాండమ్గా ప్రిపేర్ అయితే ఉపయోగం ఏమి ఉండదు. ప్రాపర్గా ఏది తర్వాత ఏం చదవాలి, ఎలా చదవాలి అది ఐడియా ఉండాలి. సో దానికోసమే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం రైల్వేకి సంబంధించి నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ అన్నది ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ ఆల్రెడీ మన యాప్లో పెట్టాను. ఓకే, నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రీవియస్ ఇయర్స్ని కన్సిడర్ చేస్తూ ఆ ప్యాటర్న్స్ అన్నిటినీ చూసిన తర్వాత ప్రిపేర్ చేశాను అనమాట. CBT 1, CBT 2, పార్ట్ A, CBAT మొత్తం కూడా ఈ కోర్సులో వచ్చేస్తుంది. ఓకే, కూపన్ కోడ్ ALP 2026 ఇచ్చారనుకోండి, ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకొక 200 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, సో ది బెస్ట్ కోర్స్ మీకు చాలా తక్కువ ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైస్కి. ఒక సినిమా కూడా రావట్లేదు మీకు ఇప్పుడు ఫస్ట్ రోజు చూడాలనుకుంటే అంత తక్కువ ప్రైస్కి మీకు ALP ఫుల్ కోర్స్ 1 ఇయర్ పాటు వ్యాలిడిటీతో వస్తుంది. సో ఈ ఆపర్చునిటీని తప్పకుండా యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకుని తప్పకుండా చదవండి. ఓకే, తీసుకుంటే సరిపోదు, చదవాలి, టైం కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఇది మీకు హౌస్ వైఫ్స్ అయినా, లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకైనా, లేకపోతే లాస్ట్ దాకా వెళ్ళి చిన్న మిస్టేక్స్ చేసి కోల్పోతున్న వాళ్ళైనా కూడా మీకు ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా రైల్వేలో కావచ్చు, వేరు జాబ్స్లో మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది, డెమోస్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ముందే చెప్పిన ఇది సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం. ఓకే, కంపల్సరీ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళ కోసం. ఓకేనా, ఏదో అప్లై చేసాం కదా ఎగ్జామ్ వచ్చినప్పుడు చూసుకుందాం అనుకునే వాళ్ళ కోసం కాదు, సీరియస్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళ కోసం ప్రిపేర్ చేసాం ఇది. సో మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ సోర్స్ నుంచి, అంటే మన క్లాసెస్ నుంచి డెఫినెట్గా మీకు ఉపయోగం అయితే ఉంటుంది. అండ్ కేవలం ALP అనే కాదు, మీకు టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంటుంది. లేకపోతే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, బయాలజీ, లేకపోతే కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ మన యాప్లో అయితే ఉంటుంది. లేదు ఫుల్ కోర్స్ గ్రూప్ D కావాలన్నా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫుల్ కోర్సెస్ తీసుకోండి మీరు దేనికి ప్రిపేర్ అయినా, సో దట్ అన్ని సబ్జెక్ట్స్ చదవాలి కదా, ఒక సబ్జెక్ట్ సరిపోదు కదా. సో అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే మీకు ఏంటంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి చాలా వరకు మీరు క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనం ఎలాగో చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాం. అండ్ మొత్తం కలిపి కాంబోలో ఇవన్నీ ఒకే దానిలో కావాలనుకుంటే కాంబో కోర్స్ కూడా ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఓకే, అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలియాలంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. రియల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, అప్డేట్ ఉంటే నేను అక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఒకవేళ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మన దగ్గర బెస్ట్ క్లాసెస్ మీకు ఫ్రీగా యూట్యూబ్లో ఉంటాయి. దాంతోపాటు
అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ మనం చేస్తూ ఉంటాం, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సో కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఇవన్నీ ఐడియా ఉంటుందా. నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది కూడా కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ వీడియో ఎక్కువ మంది అడిగిన వీడియోని ఫస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఆల్రెడీ ఎన్సీఆర్టీ త్రూ మనకి సైన్స్లో కొన్ని చాప్టర్స్ చేంజ్ అయిందన్నమాట. సిలబస్ అన్నది కొంచెం చేంజ్ ఉంది. సో ఆ వీడియో అన్నది నేను రీసెంట్గానే చేశాను. సో మనకది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ బేస్డే కాబట్టి ఎగ్జామ్స్లో దాని బేస్డ్గానే వస్తుంది కాబట్టి సో అది ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటే నేను ఈ వీడియో అన్నది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలాగే ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో 2 బిగ్ చేంజెస్ ఉన్నాయి కదా. సో దాని గురించి నేను ఆల్రెడీ ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ చేంజెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పాను. సో ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు తప్పకుండా అది కూడా కవర్ చేయండి, నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.